నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకనమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం గత వీడియోలో ప్రభుత్వ రుణం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ గురించి డిస్కస్ చేసాం. అంటే ప్రభుత్వ రుణం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రుణం అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రుణం అనేది ఏ సంవత్సరాల్లో ఎంతెంత ఉంది, అదేవిధంగా ఏ సోర్సెస్ ద్వారా ఎంతెంత రుణాన్ని తీసుకున్నది అనేటువంటి అంశాలని మనకి ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి అంశాన్ని, అదేవిధంగా బడ్జెట్లో ఇచ్చినటువంటి అంశాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనేది జరిగింది. ఈ విభజన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోస నిల్వలు, బ్యాంకుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన నిల్వలు అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన, అదేవిధంగా భౌగోళిక ప్రాతిపదికన విభజించడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పులనేమో జనాభా ప్రాతిపదికన విభజించడం అనేది జరిగింది. అలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటికి మనకి ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 49 ప్రకారం రాష్ట్రం యొక్క కోస నిల్వలు అంటే ఉన్నటువంటి డబ్బులు అనేవి మనకి విభజన అనేది చేశారు. ఆ విభజన ప్రకారం ఆ టైంకి రాష్ట్రంలో మనకి 6,100 కోట్ల రూపాయలు అనేవి ఉన్నాయి. ఈ 6,100 కోట్ల రూపాయలని మనకి ఏపీకేమో 58.31% కేటాయించారు. అదేవిధంగా టీఎస్కేమో 58.32, ఇది 41.68% చొప్పున ఈ కేటాయింపులు చేయడం అనేది జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అప్పులేమో సెక్షన్ 54 ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటికి ఉన్నటువంటి అప్పుల్ని విభజించడం అనేది జరిగింది. ఈ అప్పుల్ని రాష్ట్ర జనాభా ప్రాతిపదికన విభజించారు. దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు అనేవి ఎక్కువగా రావడం అనేది జరిగింది. సో రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు కానీ మనం చూసుకున్నట్టుగైతే 1,47,000 కోట్ల రూపాయలు అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు ఎంత అంటే 1,47,000 కోట్ల రూపాయలు అనేది ఉంది. అదేవిధంగా అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కొన్ని ఎక్స్ట్రా అప్పులను భరించడం అనేది జరుగుతుంది. అంటే ఆస్తులనేమో భౌగోళిక ప్రాతిపదికన, ఈ అప్పులనేమో జనాభా ప్రాతిపదికన విభజించడం అనేది జరిగింది. సో భౌగోళిక ప్రాతిపదికన విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రానటువంటి కొన్ని ఆస్తులపైన కూడా తీసుకున్నటువంటి రుణాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆ రుణాలను చెల్లిస్తూ ఉన్నది. అలా మనకి ప్రస్తుతం కూడా ఇంకా 4,422 కోట్ల రూపాయల అప్పుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ అది ఇంకా విభజన చేయకపోవడం వలన ఈ అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రస్తుతం భరిస్తూ ఉన్నది. అలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు అనేవి ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రతి సంవత్సరం కూడా అప్పులు అనేది చేస్తూ ఉన్నది. ఎందుకోసం? వాటి అవసరాల నీడ్స్ కోసం అప్పులు చేయడం అనేది జరుగుతుంది. సో అలా చేసినటువంటి అప్పుల్లో మనకి ఏ సోర్సెస్ నుంచి, అంటే కేంద్రం నుంచి తీసుకున్న రుణాలెన్ని, మార్కెట్ రుణాలెన్ని, అదేవిధంగా చిన్న పొదుపు రుణాలెన్ని, అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకున్న రుణాలెన్ని, ఇతర రుణాలెన్ని అనేది మనకి ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి అంశాలను బట్టి మనం ఈ టేబుల్ అనేది రాసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్వాలేదండి, పలానా బుక్ నేను చెప్తున్నాను అదే చదవాలని మీరేమి పెట్టుకోకండి. ఎందుకోసం అంటే ఇక్కడ ప్రభుత్వ రుణం అని నేను హెడ్డింగ్ పెట్టా. సో ప్రభుత్వ రుణం అనేది మీరు ఏ పబ్లికేషన్ తీసుకున్నా అందులో ఉంటుంది. సో అప్పుడు ఆ పేజీ తిరగేసి అందులో చూడండి. ఒక్కో బుక్లో ఒక డేటా అనేది ఎవరు ఇచ్చినా ఒకటే ఇస్తారు. కొన్ని బుక్కుల్లో ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్ కొంత ఇచ్చి ఆ తర్వాత డేటా ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని బుక్కుల్లో డైరెక్ట్గా డేటా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒకటి మనకి అంటే మనం తీసుకున్న బుక్కే మనకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి.
నేనేదో బుక్ చెప్తున్నా ఆ బుక్ నుంచే చదివేద్దాం, అదే పీడిఎఫ్ పెట్టేయండి, ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్వాలేదు, ప్రభుత్వ రుణం అనేది చూసేటప్పటికి ఆ టాపిక్ని మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఇలా మనం చూసుకున్నట్టుగైతే మనకి కేంద్ర 2020, 21, 21, 22, 22, 23 ఇవి ఆర్థిక సర్వేలు ఇచ్చినటువంటి డేటా. ఈ లాస్ట్లో ఉన్నటువంటి 2023, 24 అనేది ఆ 2023, 24 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఇచ్చినటువంటి డేటా. సో ఇది మాత్రం మనకి ఆర్థిక సర్వేలు ఇచ్చినటువంటి డేటా. ఈ ప్రభుత్వ రుణం అనేది కానీ మనకి ఏ సోర్సెస్ ద్వారా ఎంతెంత రుణాన్ని తీసుకున్నది, అప్పులు తీసుకున్నది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మొట్టమొదటి అంశం ఏంటంటే కేంద్ర రుణాలు. రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్రం నుంచి తీసుకున్నటువంటి అప్పులు అనేది మనం చూసుకున్నట్టుగైతే 2020-21లో మనకి 14,171 కోట్ల రూపాయలుగా ఉన్నది. 2020-21లో 14,171 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2021-22లో 17,672 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2022-23లో 21,244 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఆర్థిక సర్వే. సో బడ్జెట్ అంచనాల్లో కానీ మనం చూసుకున్నట్టుగైతే 2023-24 బడ్జెట్ అంచనాల్లో కానీ ఎంత రుణం చేయబోతుంది కేంద్రం నుంచి ప్రభుత్వం అనేది, ఎంత రుణం చేయబోతుందని 23-24 బడ్జెట్లో అంచనా వేశారంటే 26,296 కోట్ల రూపాయలని రుణం చేయబోతుంది కేంద్రం నుంచి అని మనకి బడ్జెట్లో అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగైతే మార్కెట్ రుణాలు అంటే మనకి ఆర్బీఐ నుంచి కావచ్చు, లేదనుకుంటే కమర్షియల్ బ్యాంకుల నుంచి కావచ్చు, ఇలా ఆర్థిక ఇన్స్టిట్యూట్ల నుంచి మనకి సేకరించినటువంటి రుణాలు అనేది బహిరంగ మార్కెట్లో మనకి వ్యక్తుల నుంచి ఇలా సేకరించిన రుణాలు కానీ మనం మార్కెట్ రుణాలుగా చెప్తాం. ఈ మార్కెట్ రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 2020-21లో మనకి 2,29,318 కోట్లు అనేది ఉంది. 21-22లో అయితే 2,65,421 కోట్ల రూపాయలు అనేది ఉంది. అదేవిధంగా 22-23లో అయితే 3,11,215 కోట్ల రూపాయలు ఉంది. అదేవిధంగా బడ్జెట్ అంచనాల ప్రకారం కానీ మనం చూసుకున్నట్టుగైతే 3,61,124 కోట్ల రూపాయలని బహిరంగ మార్కెట్ల ద్వారా రుణాలు పొందుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని బడ్జెట్ అంచనాల్లో వివరించడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే చిన్న పొదుపు రుణాలు అంటే పోస్టల్ సేవింగ్స్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఆర్డీలు కావచ్చు, ఇలాంటి చిన్న పొదుపు మొత్తాల నుంచి సేకరించినటువంటి రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 2021లో అయితే 10,158 కోట్ల రూపాయలు. అదేవిధంగా 21-22లో అయితే 8,985 కోట్ల రూపాయలు. అదేవిధంగా 22-23లో అయితే 7,773 కోట్ల రూపాయలు. 23-24 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారం అయితే 6,602 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అది ప్రావిడెంట్ ఫండ్ అంటే భవిష్య నిధి నుంచి మనం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్ నుంచి పిఎఫ్ ఖాతా నుంచి తీసుకున్నటువంటి రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేది 2021లో మనకి 23,276 కోట్ల రూపాయలు. అదేవిధంగా 21-22లో అయితే 26,990 కోట్ల రూపాయలు. అదేవిధంగా 22-23లో అయితే 28,695 కోట్ల రూపాయలు తీసుకోవడం అనేది జరిగింది. అదే 23-24 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనేది 23-24 ఆర్థిక సంవత్సరానికి తీసుకోబోయేటటువంటి ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకోబోయేటటువంటి రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 32,246 కోట్ల రూపాయలుగా మనం అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అది ఇతర రుణాలు అదర్ లోన్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే రాష్ట్ర ప్రభుత్వం 2021లో మనకి 73,634 కోట్ల రూపాయలు. అదేవిధంగా 21-22లో 59,018 కోట్ల రూపాయలు. 22-23లో అయితే 57,307 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అనేది రుణాలు చేసిందని మనకి ఆర్థిక సర్వే పేర్కొంది. అదే 23-24లో అయితే 23-24 బడ్జెట్ అంచనాల ప్రకారం 56,740 కోట్ల రూపాయలు మనకి అదర్ లోన్స్ అనేవి ఉన్నాయనేది రాష్ట్ర బడ్జెట్ అనేది తెలియజేసింది. అయితే ఇది మొత్తం రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే అంటే కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు, అదేవిధంగా మార్కెట్ రుణాలు, అదేవిధంగా చిన్న పొదుపు రుణాలు,
ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇతర రుణాలు ఇవన్నీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు కానీ మనం చూసుకున్నట్లయితే 3,50,557 కోట్ల రూపాయలని 2020-21లో రాష్ట్ర ప్రభుత్వం అనేది అప్పులుగా తీసుకోవడం అనేది జరిగింది. ఈ అప్పు అనేది 2020-21లో తీసుకున్నటువంటి ఈ అప్పు అనేది జిఎస్డిపిలో రుణ శాతం ఎంతంటే అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మనకి రుణ శాతం ఎంతంటే 35.53% అనేది జిఎస్డిపిలో అప్పుగా ఉందంట. మన 100% జిఎస్డిపిగా భావిస్తే అందులో 35.53% అప్పులే ఉన్న రుణాలు అనేవి మనం తీసుకుని ఉన్నాం ఆల్రెడీ. అదేవిధంగా 2021-22లో మనం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి మొత్తం అప్పులు కానీ మనం చూసుకున్నట్లయితే 3,78,087 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం అనేది జరిగింది. ఈ 3,78,087 కోట్ల రూపాయలు అనేది రాష్ట్ర జిఎస్డిపిలో అంటే 2021-22లో ఉన్నటువంటి రాష్ట్ర జిఎస్డిపిలో మనకి 31.46%గా అంచనా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా 2022-23లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మొత్తం అప్పులు ఎంతంటే 4,26,234 కోట్ల రూపాయలు. ఈ 4,26,234 కోట్ల రూపాయలు అనేది 2022-23 సంవత్సరంలో ఉన్నటువంటి రాష్ట్ర జిఎస్డిపిలో ఈ జిఎస్డిపి ఏ జిఎస్డిపి స్థిర ధరలో ఉన్నటువంటి జిఎస్డిపి కాదు, ప్రస్తుత ధరలో ఉన్నటువంటి జిఎస్డిపిని మనం ప్రామాణిక తీసుకొని రేషియో చూస్తాం. సో ప్రస్తుత ధరలో ఉన్నటువంటి జిఎస్డిపిలో మనకి 32.35% అనేది అప్పుగా ఉన్నది. అదేవిధంగా బడ్జెట్ అంచనాల ప్రకారం చూసుకున్నట్టుగైతే 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్రం యొక్క అప్పు అనేది 4,83,008 కోట్ల రూపాయలకు అంచనా వేయడం అనేది జరిగింది. ఆ 23-24 స్థూల ఉత్పత్తిలో మనకి ఈ అప్పు అనేది 33.32%గా ఉంటుందని బడ్జెట్లో అంచనా వేయడం అనేది జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఈ అప్పులకి వడ్డీలు అనేది ఏ సంవత్సరంలో ఎంత పడుతుంది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్న తర్వాత వడ్డీలు కూడా కట్టాలి కదా, ఈ వడ్డీలుగా ఎంత పడుతుంది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే 2020-21 సంవత్సరానికి కట్టినటువంటి వడ్డీలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 20,018 కోట్ల రూపాయలు వడ్డీలు అనేది కట్టింది. ఈ మొత్తం అప్పులకి 3,50,557 కోట్ల రూపాయల అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం అనేది 2020-21లో 20,018 కోట్ల రూపాయలని వడ్డీలుగా చెల్లించింది. అలాగే 2021-22లో ఉన్నటువంటి చేసినటువంటి మొత్తం అప్పులు ఎంతంటే 3,78,087 కోట్ల రూపాయలు చేసింది. ఈ 3,78,087 కోట్ల రూపాయలకి వడ్డీలుగా ఎంత చెల్లించిందంటే 22,165 కోట్ల రూపాయలని చెల్లించడం అనేది జరిగింది. 22,165 కోట్ల రూపాయలని వడ్డీలుగా చెల్లించింది. అలాగే 2022-23 సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే 2022-23 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది 4,26,234 కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఈ చేసినటువంటి ఈ అప్పులకి వడ్డీలుగా ఎంత చెల్లించింది అంటే 25,288 కోట్ల రూపాయలని వడ్డీలుగా చెల్లించడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనేది 2022-23 సంవత్సరానికి వడ్డీలు ఎంత చెల్లించిందంటే 25,288 కోట్ల రూపాయలను వడ్డీలుగా చెల్లించడం అనేది జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి కేంద్రం నుంచి రుణాలు తీసుకుంటుంది, మార్కెట్ రుణాలు తీసుకుంటుంది, చిన్న పొదుపు రుణాలు తీసుకుంటుంది, ప్రావిడెంట్ ఫండ్ నుంచి రుణాలు తీసుకుంటుంది, ఇతర రుణాలు అనేది తీసుకుంటుంది. సో ఈ తీసుకున్నటువంటి రుణాలు అనేవి వచ్చేటప్పుడు మొత్తం రుణాల్లో ఏ రుణం అనేది ఎంత శాతాన్ని కలిగి ఉన్నది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి ఈ బడ్జెట్ అంచనాల ప్రకారం కాదు, 2022-23 అంచనాల ప్రకారం ఈ రేషియో అనేది మనం చెప్తున్నాం. అంటే బడ్జెట్ గురించి మనం చెప్పట్లేదు. అంటే 2022-23లో తీసుకున్నటువంటి మనకి ఈ రుణాల పరంగా మనం చూసుకున్నట్టుగైతే కేంద్ర రుణాలు అనేది ఈ మొత్తం రుణాల్లో అంటే 4,26,234 కోట్ల రూపాయల్లో మనకి కేంద్రం యొక్క రుణాల శాతంగానే మనం చూసుకున్నట్టుగైతే 5% అనేది కేంద్రం యొక్క రుణాలు అనేవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో తీసుకున్నటువంటి మొత్తం రుణాల్లో మనకి కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు అనేవి 5%గా ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో తీసుకున్నటువంటి మొత్తం 4,26,234 కోట్ల రూపాయల్లో మనకి
మార్కెట్ రుణాలు అనేవి 73% అనేది మార్కెట్ రుణాలు అనేవి ఉన్నాయి. మార్కెట్ రుణాలు 73% అనేది మార్కెట్ రుణాలు అనేవి ఉన్నాయి. అలాగే 2022-23లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మొత్తం రుణాలు 4,26,234 కోట్ల రూపాయల్లో మనకి చిన్న పొదుపు రుణాలు అనేవి ఎంత ఉన్నాయి? 7,773 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 7,773 కోట్ల రూపాయలు అనేవి మనకి 2%గా ఉన్నాయి. అంటే మొత్తం రుణాల్లో ఈ చిన్న పొదుపు రుణాలు, చిన్న మొత్తాల పొదుపు నుంచి తీసుకున్న రుణాలు అనేవి మనకి 2%గా ఉన్నాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకున్నటువంటి రుణాలు అనేవి మనకి 7%గా ఉన్నాయి. పిఎఫ్ నుంచి తీసుకున్నటువంటి భవిష్య నిధి నుంచి తీసుకున్న రుణాలు అనేవి మొత్తం రుణాల్లో అంటే 4,26,234 కోట్ల రూపాయల్లో మనకి ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకున్న రుణాలు అనేవి 7%గా ఉన్నాయి. అలాగే ఇతర రుణాలు అంటే మొత్తం రుణాల్లో 57,307 కోట్ల రూపాయలు అనేవి ఇతర రుణాలు ఉన్నాయి కదా. ఈ ఇతర రుణాలు అనేవి మనకి 17%గా ఉండడం అనేది జరిగింది. టోటల్గా తీసుకున్న రుణాలు 100%గా మనకి ఉండడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ టేబుల్ అంతా మనం చెప్పేసుకున్నాం. అయితే ఈ డేటా అంతా గుర్తుపెట్టుకుని ఎవరికైనా కష్టమే. సో మనం ఇది గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని అంశాలు అనేది ఖచ్చితంగా దీని నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే మనకి వీటినిచ్చి ప్రభుత్వం చేసేటటువంటి రుణాలని ఆరోహణ క్రమంలోనో లేదా అవరోహణ క్రమంలోనో రాయండి, చూపించండి అని అడిగేసాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాడు? కేంద్ర రుణాలు ఇస్తాడు, మార్కెట్ రుణాలు, చిన్న పొదుపు రుణాలు, ప్రావిడెంట్ ఫండ్, ఇతర రుణాలు అనేసి ఇచ్చి వీటిలో ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో రాయాలన్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఈ డేటా మనకు గుర్తు లేకపోతే చిన్న ఐడియా అనేది మనకు ఉండాలి. అంటే ఈ కేంద్ర రుణాల్లో ఎక్కువ వస్తున్నాయా, మార్కెట్ రుణాల నుంచి ఎక్కువ వస్తున్నాయి, చిన్న పొదుపు నుంచి రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ఆరోహణ అవరోహణ క్రమంలో ఇలాంటి అడిగేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో అలాగ అడిగేటప్పుడు మనకి కొంత అవగాహన అనేది ఉండాలి. కాబట్టి మనం ఈ డేటా గుర్తు లేకపోయినా కొన్ని అంశాలు అనేది మనం వీటి నుంచి అబ్స్ట్రాక్ట్ అనేది మనం చేసుకోవాలి. చూడండి, వచ్చేటటువంటి మొత్తం కేంద్ర రుణాలు చూసుకున్నట్టుగైతే రాను రాను పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. చూడండి, 14,000, 17,000, 21,000, 26,000 అంటే కేంద్రం నుంచి తీసుకునేటటువంటి రుణాలు అనేవి మనకి పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. అలాగే మార్కెట్ రుణాలు కూడా పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. చూడండి, మార్కెట్ రుణాలు కూడా రాష్ట్రం తీసుకునేటటువంటి మార్కెట్ రుణాలు కూడా మనకి పెరుగుతూ ఉన్నాయి. అలాగే చిన్న పొదుపుల నుంచి తీసుకునే రుణాలు అనేవి మనకి తగ్గుతున్నాయి. చూడండి, 10,000 మొదట్లో తీసుకుంటే తర్వాత 8,000కి వచ్చింది, తర్వాత 7,000కి వచ్చింది, తర్వాత 6,000కి వచ్చింది. అంటే చిన్న పొదుపుల నుంచి తీసుకునే రుణాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గుతూ ఉన్నాయి. మార్కెట్ రుణాలు పెరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునే రుణాలు పెరుగుతున్నాయి, చిన్న పొదుపుల నుంచి తీసుకునే రుణాలు మాత్రం తగ్గుతున్నాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకునే రుణాలు కూడా మనకి పెరుగుతున్నట్టు కనబడుతుంది. 23, 26, 28, 32 ఇలా రాష్ట్ర ప్రభుత్వం అనేది భవిష్య నిధి నుంచి తీసుకునే రుణాలు అనేవి పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఇతర రుణాలు కూడా మనకి తగ్గుతున్నట్టుగా కనబడుతుంది. చూడండి, ఇతర రుణాలు అనేవి తగ్గుతున్నాయి. 73,000 ఉంది, 59, 57, 56 అంటే అదర్ లోన్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఇతర లోన్లు అనేవి అంటే ఈ చిన్న పొదుపుల నుంచి కాకుండా ప్రావిడెంట్ ఫండ్, మార్కెట్ రుణాలు, కేంద్ర రుణాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఇతర లోన్లు అనేవి మనకి తగ్గుతున్నట్టుగా కనబడుతుంది. 2 లోన్లు తగ్గుతున్నట్టుగా కనబడుతుంది. చూడండి, ప్రావిడెంట్ ఫండ్ చిన్న పొదుపుల నుంచి తీసుకునే రుణాలు తగ్గుతున్నాయి, ఇతర లోన్లు కూడా తగ్గుతున్నాయి. మిగతావన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకునే రుణాలు పెరుగుతున్నాయి, అదేవిధంగా మార్కెట్ రుణాలు పెరుగుతున్నాయి, అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకునే రుణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ రుణాలు అనేది మనం తీసుకున్నాం. సో అత్యధిక రుణాలు మనకి ఈ టేబుల్ చూస్తే మనకి దేని నుంచి తీసుకుంటున్నట్టు కనబడుతుంది? మొదటి ప్లేస్ మనకి మార్కెట్ రుణాలు అనేవి ఉన్నాయి. మార్కెట్ రుణాలు అనేవి మొదటి ప్లేస్లో ఉన్నాయి. మొదటి ప్లేస్లో ఏమున్నాయి? మార్కెట్ రుణాలు అనేవి ఉన్నాయి. ఎందుకు? అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలు అత్యధికంగా మనకి మార్కెట్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. మార్కెట్ రుణాలు అనేవి ఉన్నాయి కాబట్టి అత్యధికంగా మనకి మార్కెట్ రుణాలు అనేవి ఉన్నాయి. ఇక రెండో ప్లేస్ కానీ మనం చూసుకున్నట్టుగైతే అత్యధికంగా మనకి దేని నుంచి వస్తున్నాయి? అదర్ లోన్స్ అనేవి ఉన్నాయి, ఇతర లోన్లు అనేవి ఉన్నాయి. అత్యధికంగా ఇతర లోన్లు అనేవి ఉన్నాయి. ఎందుకు? మనకి ఇతర లోన్లు కూడా తగ్గుతూ ఉన్నాయి, కానీ తీసుకునే మొత్తం రుణాలు ఇవి రెండో ప్లేస్లో ఉన్నాయి. నెక్స్ట్ది మూడో ప్లేస్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకునే రుణాలు అనేవి మూడో ప్లేస్లో ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసుకునే రుణాలు మూడో ప్లేస్లో ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకునే రుణాలు అనేవి మనకి 4వ ప్లేస్లో ఉన్నాయి. సారీ, 5 కదా. మార్కెట్ రుణాలేమో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, అదేవిధంగా ఇతర రుణాలేమో సెకండ్ ప్లేస్లో ఉన్నాయి, అదేవిధంగా
ఇది ప్రావిడెంట్ ఫండ్ ఏమో 3rd ప్లేస్లో ఉంది. అదేవిధంగా మార్కెట్ కేంద్ర రుణాలేమో 4th ప్లేస్లో ఉన్నాయి. అదేవిధంగా చిన్న పొదుపులేమో 5వ ప్లేస్లో ఉన్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి రుణాలు అనేవి మనకి అత్యధికంగా రుణాలు అనేవి ఈ మార్కెట్ రుణాలు అనేవి వస్తున్నాయి, మార్కెట్ నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత ఇతర రుణాలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత 3వ ప్లేస్లో మనకి ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చేటటువంటి రుణాలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత 4వ ప్లేస్లో కేంద్రం ఇచ్చేటటువంటి రుణాలు అనేవి ఉన్నాయి. 5వ ప్లేస్లో మనకి చిన్న పొదుపు రుణాల నుంచి వచ్చే చిన్న పొదుపులు మొత్తాల నుంచి వచ్చేటటువంటి రుణాలు అనేవి మనకి 5వ ప్లేస్లో ఉన్నాయి. ఇది మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది చేసినటువంటి అప్పులు రుణాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇది మనం ఈ టేబుల్లో చెప్పుకున్నటువంటి అంశం. నెక్స్ట్ మనకి ఈ రుణానికి సంబంధించినటువంటి అంశాలు ఏ సంవత్సరంలో ఎంత రుణం చేసింది, అది జీడిపిలో ఎంత శాతం ఉన్నది అనేటువంటి అంశాలని మనం ఇక్కడ 3 ఇయర్స్ మాత్రం చెప్పుకున్నాం. అందులో మాత్రం మనం ఒక 5 ఇయర్స్కి సంబంధించినటువంటి డేటా అనేది మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.